ఒప్పుకోరు. ఎందుకు అంటే ఓకే. తిరుమల కొండపైన బ్రతికేయి బోలెడని వ్యాపారాలు. జనం ఎప్పటికప్పుడు వెళ్ళిపోతున్నారు అనుకోండి, వాళ్ళకి వ్యాపారాలు ఎట్ట నడుస్తాయి? వాళ్ళు అక్కడ ఉండటం వల్ల, స్టే చేయడం వలన అక్కడ బోల్డ్ అంతమంది తినటానికా, కొనటానికా, ఉండటానికా బోలెడు నడుస్తున్నాయి వ్యవస్థలు. తిరుపతి తిరుమలలో అనేక మంది బతికేది కొండ మీదకి వచ్చే భక్తుల మీదనే. వేగంగా దర్శనం అవ్వడం అనేటటువంటి కార్యక్రమం లేకుండా చేసే దాంట్లో ఇదొక పాయింట్ కూడా ఉంటుంది. రెండోది నేను చెప్పినట్టు మానసిక సంతృప్తికి సంబంధించిన అంశం. అట్లాగా బ్రేక్ లేకపోతే, అక్కడ ఆ లేజర్గా లేకపోతే మనకి ఆ తృప్తి రాదు కొంతమందికి. అది చూసి మీరు ఒక్కసారి బ్రేక్ దర్శనానికి, ఒకసారి ఏ సుప్రభాతానికి వెళ్ళి అలవాటు పడ్డటువంటి వాళ్ళు ఈ జనంతో ఎగబడి వెళ్ళేటటువంటి దాంట్లో చూస్తే తృప్తి పడలేరు మీరు. అది అందుకని సమస్య ఉంటుంది అక్కడ. అంటే ఒకటి ఆ తిరుమల ప్రాశస్త్యాన్ని కూడా కాపాడాలి కాబట్టి ఇంకా లోపల ఏం జరగదు కాబట్టి ఈ వేరే ఆల్టర్నేటివ్ ఆలోచిస్తున్నారు. ఈ గూగుల్ అనో ఏంటనేది దానికి అర్థం ఉండాలి కదా. ఏం చేస్తుంది గూగుల్ వచ్చి? వాడు ఏమన్నా వేరే లైన్ చెప్తాడా? ఆర్టిఫిషియల్ పాలక మండలి ఏం చెప్తాదండి, వాళ్ళతో ఇది తీసుకోమంటే తీసుకుంటది. కానీ కామన్ సెన్స్ తో ఆలోచించమంటున్నా నేను. కామన్ సెన్స్ అసలు వాడెవడొచ్చి మనకి నేర్పేది? వాడొచ్చి మన దగ్గర నేర్చుకుని వెళ్ళాలి. ప్రపంచంలో మిగతా మతాలకు సంబంధించిన కార్యక్రమాలు జరిగేటప్పుడు ఎట్ట పంపించాలి? నేను చెప్తున్నా, మళ్ళీ చెప్తున్నా, ప్రపంచంలో మిగతా మతాలకు సంబంధించిన కార్యక్రమాలు ఏ క్రిస్మస్ అప్పుడు జెరూసలేంలో బాగా క్రౌడ్ ఉంటుంది, ఏ రంజాన్ అప్పుడు, లేకపోతే మక్కాకి యాత్ర